హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. అయితే మనం ఒక 2-3 రోజుల నుంచి వీడియో పెట్టలేదండి. కొంచెం బిజీగా ఉండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ ఒకటి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తున్నాను మన టెస్ట్ సిరీస్ కోసం అని చెప్పి. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. అయితే ఈరోజు క్లాస్ ఏంటి అంటే, ఖచ్చితంగా సైకాలజీలో ఒక బిట్ కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. కావాలంటే ఖచ్చితంగా బిట్ కన్ఫర్మ్. ఈ టాపిక్ పేరు ఏంటంటే వికాస నియమ ఆర్ సూత్ర, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఆల్రెడీ మన గత ఎగ్జామ్లో ఇది 2022 తీసుకున్నా, 24 తీసుకున్నా, ఖచ్చితంగా ప్రతి సైకాలజీ పేపర్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే కన్ఫర్మ్గా ఇస్తాడు. వికాస సూత్ర నుంచి ఇవ్వడం అయితే ఉండదు. మీరు కొత్త సిలబస్ కాపీ తీసినట్లయితే అందులో రెండవది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంది కదమ్మా, అదే ఈ టాపిక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటుంది, అదే ఈ టాపిక్. అయితే ఇక్కడ మనం జస్ట్ కూర్చునిలో చదువుదాం చూడండి. నిమిడిమేసే యహ సహీ కథనహే అని అడిగాడు. కింది వానిలో ఏది కరెక్ట్ అని అడిగాడు. ఓకేనా, ఇది చూడండి. వికాస్ एक अल्पकालीन प्रक्रिया, विकास एक वैयक्तिक भेद नहीं, विकास सभी दिशाओं में एक जैसे नहीं रहती, विकास పూర్వ కథనీయ నహి అని చెప్పాడు. ఇది క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మనం లాస్ట్లో మళ్ళీ సాల్వ్ చేద్దాం. టాపిక్ అంతా అయిన తర్వాత ఇది ఆల్రెడీ ప్రీవియస్లో వచ్చిన బిట్టు మనం చేయగలమా లేదని టెస్ట్ చేసుకుంటే మనకు ఆ సబ్జెక్ట్ అనేది చాలా క్లారిటీగా అర్థమైందని అర్థం. ఓకేనా, అప్పటికీ కూడా చేయకపోతే ఆ టాపిక్ చదవలేదని అర్థం. చదివినా మనం బిట్ చేయలేకపోతున్నాం అంటే మనం చదివినా వేస్ట్ అని అర్థం. ఓకేనా, అది 2-3 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవాలి సైకాలజీ ఇప్పుడు కూడా. రైట్. అయితే బచ్చా భిన్న భిన్న శబ్ద शब्द बोलने से पहले अर्धहीन ध्वनियाँ निकलता है, बोलता है, या विकास की किस नियम के अंतर्गत आती है అన్నాడు. ఓకేనమ్మా, అయితే నేను బిట్స్ అనేవి ఆప్షన్స్ని బట్టి ఎలా వెళ్ళాలి, ఓకేనా, డైరెక్ట్ బిట్ చూసినప్పుడు ఎలా ఫైండ్ చేయాలి అనే విషయం, 2 విషయాలు కూడా నేను మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీకు ఒక మార్క్ అయితే కన్ఫామ్గా వచ్చినట్లే. ఓకేనా, రైట్. మీరు ఏదైనా తీసుకోండి, ఏ సైకాలజీ పేపర్, అది ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వికాస సూత్రం లేకుండా సైకాలజీ పేపర్ ఉండదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది చూడండి. బాలుకి అప్పుడే మాతాపితాసే అచ్చి ఆవాజ్ మిలి. బాలు కట వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఏమొచ్చిందమ్మా? ఆవాజ్, వాయిస్ వచ్చింది. సాత్ ఉచిత ప్రశిక్షణ్, అంటే మంచి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, వాడిని ప్రోత్సహించడం వల్ల, ఏక అచ్చే గాయక్, ఒక మంచి సింగర్గా అయ్యాడు. ఎవరయ్యాడు? బాలు అయ్యాడు. అయితే ఇది వికాస నియమాల్లో ఏ నియమాన్ని అనుసరిస్తుంది అని అడిగాడు. ఇదిగోండి 4 నియమాలను. ఓకేనా, ఈ నియమాలు ఏంటి, మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి, ఒకవేళ సెలక్షన్ ప్రాసెస్లో ఎలా వెళ్ళాలి, కూర్చుని చూసి ఎలా వెళ్ళాలి అనేది మీరు ఎండ వరకు చూస్తే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తాను, నేను మీ చేత చెప్పిస్తాను. ఓకేనా, రైట్. అయితే మరి క్లాస్ స్టార్ట్ చేస్తే వికాస సూత్ర, వికాస నియమం చూడమ్మా. వికాస నియమం और సూత్ర జాత చూడాలి. వికాస నియమం ఆర్ సూత్ర అన్నమాట, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇది సెకండ్లో ఉంటుంది చూడండి ఒకసారి. సెకండ్ టాపిక్ ఇందులోని మన సిలబస్ కాపీలో ఫస్ట్ది గ్రోత్ డెవలప్మెంట్ మెచ్యూరిటీ అయితే, రెండోది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటుంది, చూసుకోండి. ఆ టాపిక్ మనం ఇప్పుడు టాపిక్ కింద మాట్లాడుతున్నాం. రైట్. వికాసం అనేది ఆల్రెడీ మనం గత వీడియో సైకాలజీ వీడియోలో చెప్పాం. వికాసం అనేది ఒక వ్యాపక ప్రక్రియ. ఆజీవన్ అంటే జీవితాంతం జరిగే ప్రక్రియ అమ్మ వికాసం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎక్కడ ఒక ఫుల్ స్టాప్, ఒక కామా అంటూ ఎక్కడ ఉండదు. మనం పెరుగుదల కోసం మాట్లాడాం, అంటే ఇది గ్రోత్ కోసం మాట్లాడాం. గ్రోత్ అనేది కిషోర అవస్థ వరకు వచ్చి అక్కడ ఆగుతుంది అని మాట్లాడాం. కానీ వికాస్ అనేది ఎప్పుడైనా ఫుల్ స్టాప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు రకరకాల వికాసాలు వాటిలో జరుగుతూనే ఉంటాయి. ఓకేనమ్మా, మరి వికాసం అంటే ఏంటి అనే విషయాన్ని నేను గత వీడియోలో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా, రైట్. వికాస్ कुछ नियमों और सिद्धांतों की पालन करती है. ప్రతి అంటే మనలో జరిగే వికాసాలు, అంటే ఏ వికాసం, సామాజిక అవ్వచ్చు, సంవేగాత్మక, ఉద్వేగాత్మక అవ్వచ్చు, నైతిక అవ్వచ్చు, ఏ వికాసమైనా సరే కొన్ని సూత్రాలను ఫాలో అవుతుంది. అంటే వికాసం అంటేనే కొన్ని సూత్రాల సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏంటి ఇప్పుడు మనం నేర్చుకుంటామా? యహ సభీ మనుష్య పర్ లాగి హోతీ హై. చూడండి, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. నువ్వు, నేను, వేరే వ్యక్తి అని కాకుండా ప్రతి ఒక్కరి మీద కూడా ఈ వికాస సూత్రాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. ఏ సిద్ధాంత వ్యక్తిగత వికాస్కి ప్రకృతికి వ్యాఖ్య కర్తే హే. చూసారా, ఈ సిద్ధాంతాలు అనేది వ్యక్తిగత వికాస్ యొక్క ప్రకృతిని వ్యాఖ్యాకర్తి అంటే మనం తెలియజేస్తాను. ప్రతి మనిషిలో ఉండే వ్యక్తిగత వికాసం సంబంధించి చాలా క్లియర్గా తెలియజేసేవి ఏంటంటే ఈ వికాస సూత్ర లేదా వికాస నియమం అంటాం. ఇంగ్లీష్లో అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటాం. ఇక ఫస్ట్ చూడమ్మా, ఏంటి అంటే వికాస ఏక వ్యవస్థిత క్రమం.
ఇది చూసుకోండి చాలా జాగ్రత్తగా. నేను కొన్ని క్లూ పాయింట్స్ చెప్తాను, దాన్ని పట్టుకోండి, అయిపోయింది. ఇంకా అందులో బిట్ చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు. వ్యవస్థిత క్రమం, ఓకేనా సార్? వ్యవస్థిత క్రమం అంటే ఏంటి? డెవలప్మెంట్స్ ఫాలో అనేది ఆర్డర్లీ సీక్వెన్స్. ఒక ప్యాటర్న్ని ఇవి ఫాలో అవుతాయి అమ్మ. ఏంటి ఫాలో అవుతాయి? ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. అంటే ఏంటి సార్ ప్యాటర్న్ అని అంటే, ఒక్కసారి చూడండి. మానవ వికాస వ్యवस्थित तरीकों से कई चरणों से రకరకాల దశల గుండా అనేక దశల గుండా వికాసం అనేది నడుస్తూ ఉంటుంది. వికాస్కే క్రమబద్ధ, ఓకేనా, క్రమబద్ధ అనుక్రమక అనుసరణ కర్తాయి. అంటే రకరకాల దశల గుండా వెళ్ళినప్పటికీ ఎలా వెళ్తుంది? ఖచ్చితంగా ఒక క్రమాన్ని అనుసరించే వెళ్తుంది. చూసుకోండి, ఏక క్రమబద్ధ అనుక్రమకో హి అనుసరణ కర్తాయి. అంటే ఒక అనుసరించే వెళ్తుంది, ఒక క్రమాన్ని అనుసరించే వెళ్తుంది. राइट। विकास की गति में व्यक्तिगत अंतर होते ही, लेकिन यह सभी के लिए సమాన క్రమే होते हैं. చూడండమ్మా, వికాస్ కి గతి మే అంటే వికాస గతి అంటే వికాస వేగంలో తేడా రావచ్చు మనిషికి, కానీ ప్రతి మనిషిలోని వికాసం అనేది ఒక ఖచ్చితమైన క్రమాన్ని అనుసరిస్తుంది అని అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడమ్మా, बच्चे खड़े होने से पहले बिना किसी सहारे से बैठना सीखता है. చూడండి, గతిశీల వికాస నియమం అంటారు దీన్ని. అంటే ఏంటి? చలన నియమంలో భాగంగా పిల్లవాడు నిలబడే ముందు ఖడే హోనేసే పెహలే బినా కిసి సహారసే బయటనా సీక్తా హై, కూర్చోడు నేర్చుకుంటాడు. అంటే ఏంటి? ఏ పిల్లవాడైనా సరే ఏం చేస్తాడు? ఫస్ట్ కూర్చున్న తర్వాతే నించుంటాడు. అంతేగాని డైరెక్ట్గా నించుంటాడా? నించోడు. అవునా? ఇంకా మాట్లాడితే బోర్లా పడతాడు, బోర్లా పడిన తర్వాత కూర్చున్న తర్వాత నించుంటాడు. అంతేగాని డైరెక్ట్గా నించోడు కదా. అంటే ఇదంతా ఏంటి? ఒక క్రమం. అవునా కదా? అలా కాకుండా పిల్లవాడు డైరెక్ట్గా నించున్నాడు అనుకోండి, అది క్రమంలో లేనట్లు. నేనేం చెప్పాను? బోర్లా పడతాడు, బోర్లా పడిన తర్వాత కూర్చున్న తర్వాత ఏమవుతుంది? నించుంటాడు. అంటే ఇదంతా ఏంటి? ఒక ప్రాసెస్, ఒక క్రమం. అంటే ఏంటి? ఒక క్రమాన్ని అనుసరిస్తుంది వికాసం అని దాని అర్థం. ఓకేనమ్మా? బచ్చే పహలే దూద్ దాంత నికల్తా హే, వా గిర్నే కే బాద్ స్థాయి దాంత నికల్తే హే. చూడమ్మా, ఇక్కడ పిల్లవాడికి ముందేమొస్తాయి? పాలదంతాలు వస్తాయి. దూద్ దాంత అంటే పాలదంతాలు. దాని తర్వాత ఏమొస్తుందంటే స్థాయి దాంత నికల్తే హే. చూడమ్మా, పాలదంతాలు వచ్చి వెళ్ళిపోయిన తర్వాతే శాశ్వత దంతాలు వస్తాయి. ఇది ఒక ఆర్డర్. అదే నేను చెప్తున్నాను, దీన్నే మనం క్రమం అంటాం. ఓకేనా? అంతేగాని పిల్లవాడికి శాశ్వతంతాలు వస్తాయా? పోనీ పాలదంతాలు శాశ్వతంతాలు ఒకేసారి వస్తాయా? రావు. ఎందుకంటే అది వికాసంలో భాగంగా దేన్ని అనుసరిస్తుంది? ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రైట్. మరి భాషా వికాసం మనం చూసాం అనుకోండి. భాషా వికాసం ఏంటి? ఫస్ట్ ప్యారే బాతే అంటే ముద్దు పలుకులు మాట్లాడిన తర్వాత అప్పుడు చివరికి వెళ్ళేసరికి ఏమవుద్ది? కఠినమైన శబ్దాలను మాట్లాడడానికి కూడా ఒక శిశువు అనేవాడు రెడీ అవుతాడు. చూడండి, ముద్దు పలుకులు ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత చివరికి సంక్లిష్ట వాక్యాలు కానీ శబ్దాలు కానీ మాట్లాడే స్థాయికి ఎదుగుతాడు పిల్లవాడు. అంటే ఏంటి? ఎక్కడా కూడా ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఏమనుసరిస్తుంది? వికాసం అనుసరిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ సార్, మరి శైక్షణిక మహత్వం ఏంటి? ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో భాగంగా చూస్తున్నాం కాబట్టి సార్ ఎడ్యుకేషన్లో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, వికాసం అనేది మీరు క్రమబద్ధంగా వెళ్తుంది అని చెప్తున్నారు కదా, దాని ప్రాముఖ్యత అంటే దాని ఎగ్జాంపుల్ ఏంటి అని చూస్తే, మనం భాషా శిక్షణలో LSRW అంటాం. సునునా, బోలునా, పడనా, లిఖనా. పిల్లవాడికి ఈ ఆర్డర్ చెప్పినప్పుడు మాత్రమే నేర్చుకోగలడు. ఒక చిన్న పిల్లాడిని తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ లిఖనా నేర్పగలవా? నేర్పలేము. పడనా నేర్పగలవా? నేర్పలేము. బోల్నా నేర్పగలవా? నేర్పలేము. ఎందుకంటే ఈ మూడు జరగాలంటే పిల్లవాడు మొదట ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. అర్థమవుతుందమ్మా? కాబట్టి పిల్లవాడు వినిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కాబట్టి వికాసం అనేది ఏంటి? ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఆర్డర్లీ ఫాలోస్ సీక్వెన్స్ అంటాడు. ఆర్డర్లీ సీక్వెన్స్ అంటారు దాన్ని. అర్థమైంది? ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకున్నా పర్లేదు, అది అలాగే వస్తుంది. ఓకేనా? ఇంకా హిందీలో అయినా ట్రాన్స్లేషన్ తేడా రావచ్చేమో, కానీ ఇంగ్లీష్ ఆర్డర్లీ సీక్వెన్స్ అనే వస్తుంది. ఓకేనమ్మా? అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, వాక్య ఉచ్చారణ సే పెహలే అక్షర్ సిఖానా. చూడండి, వాక్య ఉచ్చారణసే, ఒక వాక్యాన్ని ఉచ్చరించే కన్నా ముందు ఏం నేర్చుకుంటాడు? అక్షరాలు నేర్చుకుంటాడు. అక్షరాలు లేకుండా వాక్యాలు చదవగలమా అంటే దీని ఆర్డర్ ఎలా ఉంటుంది? అక్షర్, శబ్ద్, వాక్య. ఇది ఆర్డర్, దాని ఆర్డర్ క్రమం. అంతే కదమ్మా? ఎందుకంటే అక్షరాలు వచ్చిన వాడికి శబ్దాలు వస్తాయి, శబ్దాలు వచ్చిన వాడికే వాక్యాలు వస్తాయి. మనం నేర్పినప్పుడు నేర్పం, కానీ డైరెక్ట్గా వాక్యాలు మనం నేర్పితే అర్థమవుతుంది, అర్థం కాదు. కాబట్టి ఒక క్రమాన్ని అనుసరిస్తుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. नेक्स्ट, विद्यार्थी वर्ग बनाने से वृत्त बनाना. చూడండి,
వర్గ్ అంటే ఏంటి అంటే స్క్వేర్, చతురస్రం అంటే ఈ సింబల్ ఉంటుంది కదమ్మా, చతురస్రం ఈ సింబల్. ఇది గీయాలి అంటే ముందు ఏం గీయాలి తెలుసా, సర్కిల్ గీయాలి. ఇదిగోండి వృత్తు బనానా సీక్తే హే అంటే ఫస్ట్ సర్కిల్ గీయడం వచ్చిన వాడికి నెక్స్ట్ ఈ చతురస్రం గీయడం వస్తుంది. ఇది ఒక ఆర్డర్ అంటే ఇది ఒక క్రమం, కాబట్టి క్రమాన్ని అనుసరించి నడుస్తుంది. అర్థమైందమ్మా? ఏంటి ముందు సర్కిల్ గీస్తున్న తర్వాతే ఒక చతురస్రం గీయడానికి కుదురుతుంది. ఇదే ఒక ఆర్డర్ అనమాట. ఆ విధంగా ఫాలో అవ్వాలి. ఇక నెక్స్ట్ ఏంటి అని అంటే చతుర్విధ ప్రక్రియలు సీఖనే సే పెహలే అంక్ సంఖ్యాయే సీఖతే హే. చతుర్విధ ప్రక్రియలు ఏంటి, ప్లస్ మైనస్, తర్వాత మల్టిపుల్ డివైడెడ్ బై. అంటే ఫస్ట్ ఏం చెప్పారు, ఏదైనా పిల్లవాడికి ఫస్ట్ మనం ఏం నేర్పుతాం, అంకెలు నేర్పుతాం, దాని తర్వాత సంఖ్యలు నేర్పుతాం, దాని తర్వాత ఈ రెండు వచ్చిన తర్వాత కదా ప్లస్ అయినా మైనస్ అయినా మల్టిపుల్ అయినా డివైడెడ్ బై అయినా. ఎందుకంటే అంకెలు రాని వాడికి మనం ప్లస్ చేస్తే వాడికి ఏమర్థం అవుతుంది, మైనస్ చేస్తే వాడికి ఏమర్థం అవుతుంది, మల్టిప్లై చేస్తే అర్థమవుతుంది, డివైడెడ్ బై చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం చతుర్విధ ప్రక్రియలు చూసినా అది కూడా ఒక వరుస. ఎలాగా, ప్లస్ కాస్త ఈజీ, మైనస్ కాస్త కష్టం, మల్టిపుల్ ఇంకా కష్టం, డివైడ్ లాస్ట్లో ఉంటుంది. ఎందుకు, అది ఇంకా కష్టం కాబట్టి ఇది కూడా ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. కాబట్టి మనకు ఫైనల్గా ఏంటి విషయం అని అంటే మొదటి సూత్రమైనది ఏంటి అంటే వికాసంలో వికాసం అనేది ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఫిక్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ వికాస్ ఏక సతత ప్రక్రియ హే. అమ్మ చూడండి, సతత అంటే కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అని అర్థం. చూడండి, వికాస్ అనేది అవిచ్ఛిన్నంగా అంటే ఎక్కడి నుంచి, గర్భసేహి సురు అవుతే జాతే హే అంటే అంటే గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎక్కడి వరకు, చనిపోయేంత వరకు ఎలాంటి ఆపు లేకుండా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఏంటమ్మా, వికాసం. కాబట్టి ఏమన్నాడమ్మా, రెండవ నియమం ఏంటి, డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆపడాలు ఉండవు. ఓకేనా, మానవ జన్మ చోటీసి ఎకల కోశిక. చూడమ్మా, ఇక్కడ కోశిక అంటే ఏంటంటే కణం అని అర్థం. ఓకే, షురు అవుతా హే దైనిక పరివర్తనం కే సాత్ సాత్ వికసిత్ అవుతా హే. చూడమ్మా, ఒక చిన్న కణంలా మొదలైన మనం రోజువారీ పనులు చేసుకుంటూ అంటే ఒక కణంలా మొదలైన మనం అలా ఎదుగుతూ రోజు దినదినాభివృద్ధిలో ఎదుగుతూ ఒక వికాసానికి పాటు చేరుకుంటాం అన్నమాట. ఓకేనా, एक शिशु के रूप में जन्म लेते हैं और अपनी యాత్ర నిరంతర జారీ రాతి హే అంటే ఒక చిన్న పిల్లవాడిలా చిన్న కణంలా పుట్టిన మనం ఒక రోజు దినదినాభివృద్ధి జరుగుతూ ఈ వికాసం అనేది నిరంతరం జరుగుతూ ఇక్కడ వరకు వచ్చాం అనమాట. ఓకేనా, కాబట్టి వికాసం అనేది నీలోని జరుగుతుంది, నాలో జరుగుతుంది. ఓకేనా, వికాసం అనేది ఏంటో అమ్మా, ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా, ఇక్కడ మరి ఫస్ట్ ఏం చెప్పాను, ఒక క్రమానుగతమైనది, ఒక క్రమాన్ని అనుసరిస్తుంది, ప్లస్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సతత ప్రక్రియ అంటాం దాన్ని, కంటిన్యూస్ ప్రాసెస్. చూసారు, రెండు విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ వికాస నియమాలు ఈ సూత్ర విషయానికి వచ్చినప్పటికీ దగ్గరగా పోలికలు ఉన్నట్టు ఉంటాయి, కానీ పోలికలు ఉండవు. అదే అర్థం చేసుకోవడంలోనే సైకాలజీ ట్రిక్ ఉంటుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇక వికాస్ ఏక సంచిత ప్రక్రియ, హ్యూములేటివ్ అని చెప్పాం. ఏక సంచిత ప్రక్రియ అనమాట. వికాస్ ఏంటమ్మా, ఒక సంచిత ప్రక్రియ. ఏం చెప్తున్నాడు, శిశువుగా వికాస్ హోతే వక్త్ పెహలే వికాస్ ఆగామి వికాస్కే ఆధార్ బనాతా హై. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చిన్న ట్రిక్ కూడా చెప్తాను చూడండి. అంటే చిన్న కోడ్, పెద్ద ఏం కాదు. ఇక్కడ సంచిత ప్రక్రియ అంటే ఏ వికాసం జరగాలైనా, చూడండి, ఏ వికాసం జరగాలైనా దాని ముందుండే వికాసం యొక్క ఆధారాన్ని తీసుకునే జరుగుతుంది. ఆధార్కే లేతే హే అంటే దాని అర్థం ఏంటి అమ్మ, చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఒక పిల్లవాడికి శాశ్వత దంతాలు వచ్చాయి. ఏమొచ్చాయమ్మా, శాశ్వత దంతాలు. ఇది వెంటనే వచ్చేసాయా అంటే ఏం జరిగింది, గతంలో ఒక వికాసం, అదే పాల దంతాలు వచ్చిన తర్వాత శాశ్వత దంతాలు వచ్చాయి. అవునా, అంటే ఏంటి, ఏదైనా ఒక వికాసం జరగాలి అంటే దాని ముందు మరొక వికాసం మీద ఆధారపడి ఉంటుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? అంటే చూడండి, ఇక్కడ శారీరక మానసిక పరివర్తన ఏకసాత్ నహీ హోతా. అంతే కదమ్మా, మన శారీరక పరివర్తన కానీ మన మానసిక మార్పులు కానీ ఒకేసారి జరుగుతాయా, జరగవు. ఎందుకంటే గత వికాసాల ఆధారంగా చేసుకొని అలా మార్పు జరుగుతూ ఉంటుంది మనిషి అనేవాడు. అవునా కదా, పిछले పరివర్తనంకే ఆధారపర నయే పరివర్తన అవుతే అంటే పిछले పరివర్తన ఏంటంటే గత మార్పుల ఆధారంగా కొత్త మార్పులు వస్తుంటాయి. దాన్ని మనం సంచిత ప్రక్రియ అంటాం. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఈ సంచిత ప్రక్రియని బిట్టిస్తే ప్రతి దానికి కూడా గత వికాసాన్ని జోడించే ఇస్తాడు. ఎందుకంటే ఆ వికాసం మీద ఆధారపడే మరొక వికాసం ఉందని చెప్పడమే సంచిత ప్రక్రియ యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. సంచిత ప్రక్రియ ఫస్ట్ ఏం చెప్పాం, వికాసం యొక్క క్రమాన్ని అనుసరిస్తుందని చెప్పాం. రెండోది ఏం చెప్పాం, వికాసం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పాం. మూడోది ఏం చెప్పాం అని అంటే వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. సార్, సంచిత ప్రక్రియ అంటే ఏంటి, సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ప్రతి వికాసం కూడా ముందు యొక్క వికాసం మీద ఆధారపడే మార్పు చెందుతుంది అన్నది పాయింట్. ఇంకా అంతమించి ఏమీ లేదు.
ఓకేనా? సరే ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అంకెలు సంఖ్యలు నేర్చుకున్న తర్వాత విద్యా దృష్టికి ఆధారపడి చతుర్విధ ప్రక్రియలు నేర్చుకోవడం. ఇక్కడ చూడండి, ఒక కోడ్ చెప్తాను, ప్రతిదానికి కూడా ఆధారము, ఓకేనా, ఆధారము, సహాయము, దాని ద్వారా, దాని వలన అనే పదాలు వస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంకెలు సంఖ్యలు వలన చతుర్విధ ప్రక్రియలు నేర్చుకున్నాడు. అంటే వాటి సహాయంతో, వాటిని ఆధారంగా చేసుకొని అది నేర్చుకున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ చూడమ్మా, వర్ణమాల సీకు ఈ విద్యార్థి అంటే ఏమి నేర్చుకున్నాడు కదా? వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి ఉస్కి ఆధారపర బరకడి పద్దో శబ్దో లిఖ్ సకనా. అంటే చూడండి, వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి ఆ వర్ణమాల ఆధారంగా బారక్కడి గుణంతాలు నేర్చుకున్నాడు, పదాలు నేర్చుకున్నాడు, వాక్యాలు నేర్చుకున్నాడు. అంటే దాని ఆధారంగా, ఇక్కడ చూడండి, ఆధారాన్ని ఇచ్చాడు కదమ్మా. ఆధారాన్ని ఇచ్చాడంటే ఆధారంగా అర్థం. అది ఖచ్చితంగా ఈ సంచిత ప్రక్రియ బిట్టి ఇచ్చినప్పుడు సహాయంగా కానీ, దాని ద్వారా కానీ, దాని వలన కానీ, దాని ఆధారంగా కానీ అని బిట్టు రేజ్ అవుతుంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఏం చెప్పాను నేను అంటే, ఒక గత వికాసాన్ని ఆధారంగా చేసుకొని కొత్త వికాసం అనేది వస్తుందన్నమాట. అదే ఇక్కడ చెప్పాలనుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీకు నేచర్ని నేను కనెక్ట్ చేయాలనుకుంటే, ఒక భూకంపం రావాలి అంటే వెంటనే భూకంపం వస్తుందా? రాదు. దాని యొక్క గత ప్రక్రియను బేస్ చేసుకునే ఆ భూకంప తీవ్రత అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వికాసం ఏది కూడా సడన్న మార్పులు తీసుకురాదు. ఓకేనా? సడన్లీ చేంజెస్ అనేవి ఉండవు. మరి ఎలా ఉంటాయట? గత వికాసాన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ వికాసం అనేది ఆధారపడి ఉంటుంది. అది పాయింట్. చూడమ్మా, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. వీడియో లెంత్ అవుతుందని పట్టించుకోవద్దు. అప్లోడ్ చేసేది నేను, జస్ట్ మీరు చూడండి అంతే. 1 మార్కులో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. 1 మార్కు దాకా పడవద్దు. 0.83, 0.4, 0.3లో కూడా జాబ్ మిస్ అయిన నా ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, 1 మార్క్ అయినా సరే మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మొన్న రీసెంట్ డిఎస్సిఏ 0.3తో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, 0.4తో మిస్ అయిన ఉన్నారు, 0.8తో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ బాధల్లో చెప్పింది ఏంటి అంటే, సార్ టెట్ విషయంలో మేము తప్పు చేసామంటున్నారు. ప్రతి ఒక్కరు టెట్ విషయంలో తప్పు చేస్తారు. అందుకే నేను జాగ్రత్తగా మళ్ళీ చెప్తున్నాను, బాగా చదవండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే, వికాస శక్తియోంకి ఏకీకరణ హై, సభీ శక్తియోంకి సర్వశక్తుల సమ్మేళనం అని అంటాం. ఓకేనా? దాన్నే ఏకీకరణ అంటాం. వికాస ఏకీకృత తరీకేసే హోతా హై అంటే ఒక యూనిక్గా, అంటే అన్ని శక్తుల్ని కలుపుకొని వెళ్ళేదే వికాసం అని చెప్తాడు. సరే, ఇక్కడ శక్తులు అంటే ఏంటి అని అంటే, రకరకాల వికాసాలన్నింటినీ కలిపి ఒకే ఆర్డర్లో తీసుకెళ్తుంది అనమాట. ఇది చూడండి, ఏకీకరణక సిద్ధాంతం అంటారు దీన్ని. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్. తర్వాత వికాస్ పరస్పర సంబంధం చల్తా హై, అంతే కదమ్మా. అంటే ప్రతి దాని యొక్క పరస్పర సంబంధంతో కలిపి వెళ్తుంది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇంటర్ రిలేటెడ్ అంటారు. చూడమ్మా, పేరు గుర్తుంచుకోండి, ఇంటర్ రిలేటెడ్. ఇదంతా ఒకటి, ఈ 3 ఒకటే. అర్థమైందా? వికాసం అనేది సర్వశక్తుల సమ్మేళనము, ఏకీకరంగా సాగుతుంది మరియు సర్వ సంబంధాలను కలిగి ఉంటుందని చెప్పడమే ఈ వికాస నియమం యొక్క ముఖ్య లక్షణం. సార్ అంటే ఏంటి అని అడిగినప్పుడు, చూడమ్మా, ఈ ఇంటర్ రిలేటెడ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇంటర్ రిలేటెడ్ అంటే ఏంటి? సంబంధాల కలయిక అని గుర్తుపెట్టుకోండి ఇంటర్ రిలేటెడ్ అంటే. ఓకేనా? ఇదిగోండి, పరస్పర సంబంధం చల్తాయన్నాడు కదా. ఇంటర్ రిలేటెడ్ అంటే దాని అర్థం అదే, రైట్. అయితే శారీరక మానసిక ఉద్వేగ సామాజిక విశేషతాంకి వికాస పరస్పర సంబంధసే చల్తాయి. చూడమ్మా, ఇక్కడ ఏ వికాసం అయినా సింగిల్గా జరగదు. ప్రతి వికాసం, శారీరక వికాసం కావచ్చు, మానసిక వికాసం కావచ్చు, ఉద్యోగ వికాసం కావచ్చు, సామాజిక వికాసం కావచ్చు, అన్నీ కూడా పరస్పర సంబంధంతో నడుస్తాయి అని చెప్పడమే దీని యొక్క ముఖ్య లక్షణం. ఇవన్నీ కలిపి పరస్పర సంబంధంతో ఏకీకరణగా ఒకే విధంగా సాగుతుందనేదే ఈ సిద్ధాంత సూత్రము. అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా? యా గెస్టాల్ట్వాదిక సమర్థన కలుతా హై. సరే, గెస్టాల్ట్వాద్ అంటే ఏంటి అని అంటే, వారు ఏ విషయాన్నైనా సరే సమగ్రాకృతి మొత్తంగా కలిపి చూసిన తర్వాతే వాటి యొక్క పార్ట్స్ని డివైడ్ చేసుకుంటారు. అంటే వాటిని అంచులుగా క్షణకణంలోని కూడా కూలంకుషంగా పరిశీలన జరుగుతుంది. కానీ ముందు ఎలా జరుగుతుంది? పూర్తిగా జరుగుతుంది, అంటే కంప్లీట్గా. ఓకేనా? మొత్తం అంతటినీ చూస్తారనమాట. ఎక్కడ ఎందుకు చెప్పాము అది గెస్టాల్ట్వాదం సమర్థన కర్తే హై అని అంటే, ఇక్కడ అదే చెప్పామా, పరస్పర సంబంధంతో అన్ని సంబంధాలు కలిసి ఏకీకరణగా వికాసం సాగుతుంది. అంటే గెస్టాల్ట్వాదం అనుకరించినట్టే కదా. కాబట్టి అలా చెప్తానమాట. యా గెస్టాల్ట్వాదకు సమర్థన కర్తే హై అని చెప్పాడు. ఏది? వికాస ఏకీకృత నియమం అనమాట, లేదంటే ఏకీకరణ నియమం. ఓకేనా? ఈ నియమంకో వికాసకో గతిక నియమం అంటారమ్మా. చూడమ్మా, వికాస వేగ నియమం అని అంటారు దీన్ని.
ఏకీకృత నియమాన్ని ఏమంటామా వికాస వేగ నియమం అని అంటారు. ఎందుకంటే సర్వశక్తుల సమ్మేళనం, అన్ని వికాసాలు కలిసి ఒకే దిశలో సాగినప్పుడు వికాసం అనేది చాలా వేగంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం వికాస గతి అంటే స్పీడ్ అమ్మా. గతి అంటే ఏంటి స్పీడ్. వికాస గతి నియం అని అనడానికి కారణం అదే. అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ చూడండి. అక్కడ కోయి కారక్ టీక్ సే కామ్ నహి కర్తో వికాస్ టీక్ సే నహి హోగా. అంతే కదమ్మా. ఏదైనా ఒక కారకం అంటే ఏదైనా ఒక వికాసం సరిగా వర్కౌట్ అవ్వలేదంటే వాటిలో వికాసం అనేది పెరుగుతుందా తగ్గుతుందా అంటే ఆ వికాసం అనేది మరొక వికాసం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఈ నియమం యొక్క ముఖ్య లక్షణం ఏంటి? సర్వ వికాసాలని అంటే సామాజిక వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, సంవేగాత్మక వికాసం కావచ్చు, ఏ వికాసం అయినా సరే అన్నీ కలిపి నడవాలి అన్నది, అన్నీ కలిపి నడుస్తుంది అనేదే ఈ సూత్రం మనం చెప్తుంది. అందుకే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూపించినట్లయితే గతిశీల సంబంధి అంటే చలన వైకల్యం, వాడు కదలడానికి కూడా అపనే వైకల్యం ఉన్న బచ్చా అపనే సహపాఠియోంకే సాత్, సహపాఠి అంటే ఎవరమ్మా మిత్ర, ఆ ఫ్రెండ్స్తో కలిసి खेलने में असमर्थ होता है और इसलिए सामाजिक रूप वंचित होता है. చూడమ్మా ఇక్కడ ఏం చెప్పాను నేను, చలన వైకల్యం అంటే దేంట్లో ఉన్నట్టు ఓకేనా శారీరక వికాసంలో లోపం ఉంది. శారీరక వికాసంలో లోపం అబ్బాయి వచ్చి అందరితో కలిసి ఆడుకోలేకపోవడం వల్ల ఏం జరిగిందట సామాజిక వికాసం కూడా పోయింది. సామాజిక వికాసం అంటే ఏంటి అంటే వ్యక్తిని కలిపి ఉంచింది. అంటే సామాజిక వికాసం అంటే సభ్య సొసైటీలో మనం ఒకరితో మరొకరితో మాట్లాడుతూ ఉంటామా లేదా? మాట్లాడతాం కదా. సామాజిక వికాసం అంటే అదే. అంటే ఏంటి సర్వంతో సంఘంలో అంటే సొసైటీలో బతకడానికి సామాజిక వికాసం అనేది ఎంతగానో మనకు సహాయం చేస్తుంది. అయితే అక్కడ ఉండే పిల్లవాడికట చలన వైకల్యం అనేది లోపంగా ఉంది. అంటే పిల్లవాడు కదలలేకపోతున్నాడు. ఆ కదలలేకపోవడం వల్ల ఏం జరిగింది, వాడు ఆడలేకపోతున్నాడు. ఆడినప్పుడే కదా వాడిలో సామాజిక వికాసం అనేది పెరుగుతుందని మనం చెప్పుకుంటాం. అవును కదా. సామాజిక వికాసం ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం అందరితో కలిసినప్పుడే మనకు వికాసం పెరుగుతుంది. ఇప్పుడు అందరూ కలిసేదే పిల్లవాళ్ళు ఆడుకున్నప్పుడు కలుస్తారు, అయినప్పటికీ వాడు ఆడలేకపోతున్నాడు. అంటే దానివల్ల ఏం జరిగిందంటే సామాజిక వికాసం అనేది తగ్గుతుంది. అర్థమైందమ్మా. కాబట్టి ఈ పాయింట్ దగ్గర మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఒక వికాసానికి మరో వికాసానికి సంబంధంతో మనిషి యొక్క వికాసం అనేది ఆధారపడి ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సర్వ శక్తుల సమ్మేళనం అన్నా, ఏకీకరణ సిద్ధాంతం అన్నా, సర్వ సంబంధాలు పరస్పర సంబంధం చల్తాయి అన్న ఒకటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతఃక్రియాక సిద్ధాంత. సార్ అంతఃక్రియాక సిద్ధాంతం అంటే ఏంటి? సార్ అంతఃక్రియాక సిద్ధాంతం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంట్రాక్షన్. ఇప్పుడు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంటర్ రిలేషన్ అంటే ఏం చెప్పాను అంటే ఒక వికాసం మరొక వికాసం కలిసి నడవడాన్ని ఇంటర్ రిలేషన్ అని చెప్పాం కదమ్మా. మరి ఇంటరాక్షన్ అంటే ఏంటి సార్? మీరు ఇది ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం చాలా మంచిదమ్మా. ఎందుకంటే మన హిందీలో పదాలు ఎటు మారుతారో మనకు కూడా తెలియదు ఆ టైంకి. ఇది ఇచ్చాడు లాస్ట్ టైం, అంతఃక్రియాకే సిద్ధాంతానే ఇచ్చాడు. కానీ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ అంటే ఏంటో చెప్తాను. ఇంటర్ రిలేషన్ అంటే ఏం చెప్పాను నేను అంటే సర్వ సంబంధాల సమ్మేళనం. ఒక వికాసం మరొక వికాసాన్ని ఆధారంగా చేసుకొని ఒక వికాసం మరో వికాసం కలిపి నడుస్తాయి అని చెప్పడమే సర్వ సంబంధాల సమ్మేళనం అనమాట. అయితే సార్ మరి అంతఃక్రియ అంటే ఏంటి? వికాస అనువంశికత और పర్యావరణకి పరస్పర క్రియాకి పరిణామ హే. ఇక్కడ చూడండి, అంతఃక్రియాక సిద్ధాంతం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అని అంటే అందులోని ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, అందులోని అనువంశిక కారకాలు ఉంటాయి, పర్యావరణ కారకాలు. ఈ రెండిటి ద్వారా మనిషి యొక్క వికాసం చెందితే దాన్ని మనం అంతఃక్రియాక సిద్ధాంతం అంటాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటాం. ఇప్పుడు మీరు జాగ్రత్త చూసుకోండి, ఇంటర్ రిలేషన్ వేరు, ఇంటరాక్షన్ వేరు. ఇంటర్ రిలేషన్ అంటే ఏం చెప్పాను, ఒక వికాసం అనేది మరొక వికాసంతో కలిసిపోయి అంటే రెండు కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాయి అని చెప్పాను. అది ఇంటర్ రిలేషన్. సార్ మరి ఇంటరాక్షన్ అంటే ఏంటి అంటే ఇందులో అనువంశికత మరియు పర్యావరణం యొక్క ప్రభావాల దృష్ట్యా వాడు మార్పు చెందుతూ ఉంటాడు, వికాసం చెందుతూ ఉంటుంది అని చెప్తున్నాను. ఓకేనా. సరే ఒక ఎగ్జాంపుల్ చూస్తే యది కిసీ బచ్చా ఏదైనా ఒక పిల్లవాడు ఉస్కే మాతాపితాసే అచ్చే ఆవాజ్ మిల్తీ హే. మాతాపిత తల్లిదండ్రుల నుంచి ఏడు తీసుకున్నాడమ్మా అచ్చా ఆవాజ్, ఒక మంచి వాయిస్ అనేది రావడం జరిగింది. ఎవరి నుంచి వచ్చింది? మాతాపిత. మాతాపిత అంటే ఏంటి? అనువంశికత. అంటే ఈ అనువంశికత నుంచి ఏమొచ్చిందమ్మా? మాతాపిత దగ్గర నుంచి వాయిస్ వచ్చింది. మరి ఉస్కే పరిసరకే ద్వారా అంటే ఆ పరిసరాలను బేస్ చేసుకొని అంటే మిత్రులు కావచ్చు, శిక్షకులు కావచ్చు, మీడియా కావచ్చు, సమాచార పత్ర కావచ్చు, అంటే వీటన్నిటి ద్వారా ఏదో ఒక విధంగా కావచ్చు. ఓకేనా.
ఏదో ఒక విధంగా ఇవన్నీ ఏంటమ్మా పరిసర కారకాలు అంటే ఏంటి పరిసరాలతో సంబంధం ఉన్న విషయాలు అనమాట ద్వారా ప్రశిక్షిత్ అవరు ప్రోత్సాహిత కియా జాతే హోతో ప్రశిక్షిత్ అంటే ట్రైనింగ్ చేసిన ప్రోత్సహించిన ఒక బడే ఒకర్ అచ్చా గాయక్ బన్ హోగా ఒక గొప్ప సింగర్ అవుతాడు అని చెప్తున్నాడు అమ్మా. ఇదేంటి సిద్ధాంతం చెప్పాను అంతఃక్రియాక సిద్ధాంతం అంటే ఈ సిద్ధాంతంలో ఖచ్చితంగా అనువంశిక ప్రభావం ఉంటుంది మరియు పర్యావరణ ప్రభావం కూడా ఉంటుంది. రెండు ప్రభావాలు ఉంటాయి. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల నుంచి ఏం తీసుకున్నాడో అది అనువంశిక కారకం. ఓకేనా, తను మళ్ళీ చుట్టూ ఉండే సొసైటీ చుట్టూ ఉండే పర్యావరణం నుంచి ఏం తీసుకున్నాడో ఓకేనా, ఈ రెండు కలిపి పిల్లవాడికి వికాసానికి ఎంత ఎదుగుదల తోడైందన్నదే ఏమంటామంటే అంతఃక్రియాక సిద్ధాంతం అని అంటాం. దీన్ని మీరు ఇంటరాక్షన్ గుర్తుపెట్టుకోవడమే చాలా మంచిది. ఇది ఇంటరాక్షన్, అది ఇంటర్ రిలేషన్. ఓకేనమ్మా, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. వీడియోలు ఎంత అవుతుందని అస్సలు బాధపడద్దు, ఎందుకంటే మార్కు తెచ్చేది. దానికోసం మనం ఎంత టైం కేటాయించినా తప్పులేదు తల్లి. ఎందుకంటే ఒక సినిమా చూడడానికి 3 గంటలు కేటాయిస్తాం మనం. ఓకేనా, ఇన్స్టా రీల్స్ చూడడానికి సరదాగా ఓపెన్ చేసి గంటలు తరబడి వేసేస్తాం. అలాంటిది మనకు ఉపయోగపడే సబ్జెక్టు కోసం మనం ఎంత కేటాయించాలి అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. ఓకేనా, రైట్. అయితే వికాసమే వ్యక్తిగత అంతర్ అవుతే హై, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఒకసారి చూడండి, వ్యక్తిగత అంతర్ అవుతే హై. వ్యక్తిగత అంతర్ అంటే ఏంటి సార్ అంటే వ్యక్తిగతంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, అంటే పిల్లవాడి యొక్క వికాసంలో ఏముంటాయమ్మా వ్యక్తిగత అంటే చూడండి ఇండివిజువల్ డిఫరెన్సెస్ వ్యక్తిగత భేదాలు అనేవి ఉంటాయి. వికాస్ एक व्यवस्थित तरीके से होता है फिर भी अनुवंशिक पर्यावरण के कारण వ్యక్తిగత అంతర్ అవుతే హై. అంతే కదా, అంటే వికాసం అనేది ఒక పర్టికులర్ క్రమను ఫాలో అయినప్పటికీ అనువంశికత మరియు పర్యావరణ కారణంగా వాటిలో కాస్త తేడాలు అనేవి జరుగుతుంటాయి. పిల్లవాడి యొక్క రంగులో తేడా రావచ్చు, ఆ ఆకారం ఆ సైజులో తేడా రావచ్చు, ఊంచాయి అంటే హైట్ అందులో తేడా రావచ్చు. ఆది విషయమే దో బచ్చం ఏక్ జైసే నహీ రహతే. ఇందులోని ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకేలా ఉండరు అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందమ్మా. పిల్లవాడిలో వ్యక్తిగత వికాసం అనేది వ్యక్తిగత భేదం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది చూడండి, పిల్లవాడికి మనం స్కూల్స్లో చూసినట్లయితే ఇప్పుడు మనకి రీసెంట్గా బుక్స్ వచ్చి FA బుక్స్, అందులోని క్లాస్ మొత్తానికి ఏ ఎంతమంది ఉన్నారు, బి ఎంతమంది ఉన్నారు, సి ఎంతమంది ఉన్నారు, డి ఎంతమంది ఉన్నారు విడదీస్తాం. ఎందుకు విడదీస్తాం అంటే పిల్లవాడి యొక్క ఎదుగుదల కారణం ఏంటి అంటే పిల్లవాడు ఎక్కడ డల్ అవుతున్నాడు అంటే పక్కవాడితో పోల్చినప్పుడు చెప్పాం కదా. ఇక్కడ వ్యక్తిగత అంతరం, ప్రతివాడికి కూడా వ్యక్తిగత అంతరం ఉంటుంది. బాగా చదవగలడు, స్లో లెర్నర్ ఏమో కాస్త ముందుకు రావాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఈ వ్యక్తిగత అంతర్ యొక్క కారణంగానే పిల్లవాళ్ళకి గ్రేడ్ అసైన్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకమ్మా వ్యక్తిగత ఇండివిజువల్ డిఫరెన్స్ కారణంగా. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు. నేను స్పీడ్గా చదవగలను, మీరు స్పీడ్గా చదవలేరు. అవునా, ఇప్పుడు మీకు నాకు ఒక గ్రేడ్ సెక్షన్ తీస్తారు. నన్ను ఏలో పెడితే మిమ్మల్ని బీలో పెట్టచ్చు, లేదంటే మిమ్మల్ని బీలో పెడితే నన్నే ఏలో పెట్టచ్చు. అప్పుడు మీకు ఒకలా ట్రైనింగ్ ఇస్తారు, నాకు ఒకలా ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకు? మనం ఇద్దరం ఒకేసారి ఒకే క్లాస్లో కూర్చున్నప్పటికీ మన ఇద్దరి మధ్య కూడా భేదం ఉంది. ఎందులో భేదం ఉంది? మన ప్రజ్ఞలో భేదం ఉండవచ్చు, మన స్కిల్లో భేదం ఉండొచ్చు, ఎందులో అయినా సరే భేదం ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం చెప్పే ముఖ్య విషయం ఏంటంటే పిల్లవాళ్ళ మధ్యలో ఈ వైయక్తిక భేదాలు ఉంటారు. అంటే వ్యక్తికి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పాలనుకున్నదే ఈ యొక్క సూత్రం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, కక్షామే సభీ విద్యార్థియోంకో ఏకి చేసే పాట పడాతే హో. అవునా, శిక్షక్ అనేవాడు, టీచర్ అనేవాడు అందరికీ ఒకేలా పాఠాన్ని ఇస్తాడు, కానీ బీచ్ ఏకీ తరసే సీఖనా నహీ హోతా. అవును కదమ్మా. ఇప్పుడు మనం క్లాసులో కూర్చున్న తర్వాత మన ముందు 40 మంది పిల్లలు ఉన్నారు. 40 మంది పిల్లలకి చెప్పే టీచర్ ఒకడే, కానీ స్టూడెంట్స్ యొక్క గ్రాస్పింగ్ పవర్స్, స్టూడెంట్ యొక్క విధి విధానాలు, స్టూడెంట్ యొక్క అటెన్షన్ పే చేసే దాన్ని బట్టి వాడి యొక్క వికాసాన్ని బేస్ చేసుకుని ఒక్కొక్కలా చదువుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం గ్రేడ్స్ విడదీయడం జరుగుతుంది. అంటే లో గ్రేడ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఒకలా సెక్షన్ ఇస్తాము, హై గ్రేడ్లో ఉన్న వాళ్ళకి ఒకలా సెక్షన్ ఇస్తాము. దానికోసమనే గ్రేడ్స్ విడదీయడం జరుగుతుంది. అది ఏ సూత్రం మీద ఆధారపడి ఉందమ్మా? వికాసకే వ్యక్తిగత అంతరం అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట. పిల్లవాడికి మధ్య ఖచ్చితంగా తేడా ఉంటుంది వికాసంలో అని చెప్పేదే ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకేనమ్మా. తర్వాత వికాస్ ఏక నిశ్చిత దిశకి ఆగే బడతా హై. దీని దిశాక సిద్ధాంతం అంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్ అంటారు. ఏంటమ్మా ఇక్కడ ఏం చెప్పాలనుకున్నాడంటే వికాసం అనేది ఒక నిశ్చిత దిశని అనుసరిస్తుంది. సరే ఏంటి నిశ్చిత దిశ అని అంటే చూడండి, ఇందులో 2 సిద్ధాంతాలు ఉంటాయి. చూడమ్మా, సిరు పాదాభిముఖ వికాస్. ఓకేనా, సెఫ్లో డెవలప్మెంట్ అంటాము. సిరు పాదాభిముఖ అంటే ఇక్కడ సిర్ అంటే తల, పాద్ అంటే పైరు, అలా గుర్తుపెట్టుకోవాలి. సిర్ అంటే తల, పాద్ అంటే పైరు అనమాట. వికాస్ సిరిసే పైరు తక్ ఆగే బడతీ హై.
పిల్లవాడి యొక్క ఎదుగుదల, పిల్లవాడి యొక్క వికాసం ముందు తల నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ చూడండి మీకు పిక్చర్ వేసి చూపించాను, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ కిందకు వెళ్తుంది. దీన్ని ఏమంటామంటే శిరోపాదాభిముఖ. ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా కిందకు వెళ్తుందమ్మా, ఇలా కాళ్ళు కింద వరకు వెళ్తుంది. ఓకేనా, దాన్నే శిరోపాదాభిముఖ వికాసము, శిరోపాదాభిముఖ వికాసం అని అన్నాం. ఓకేనా. అయితే మా గర్భ సే బాహర్ నికల్తే శురువాత్ సిర్ సే హీ హోతే హే. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే పిల్లవాడి యొక్క మొదట ఏ భాగం కనిపిస్తుందంటే సిర్రు కనిపిస్తుంది. అదే శిరోపాదాభిముఖ అనమాట. పిల్లవాడి యొక్క ఎదుగుదలంతా కూడా బ్రెయిన్ నుంచి తర్వాతే మిగిలినవి ఎదుగుతూ ఉంటాయి. అందుకే అందుకే మనం చాలామంది చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళ తల అనేది చాలా పెద్ద, మిగిలిన పార్ట్స్ అనేవి చిన్నగా ఉంటాయి. ఓకేనా. అంటే వికాసం అనేది ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే సిరిలో జరుగుతుంది. తలలో జరిగిన తర్వాత మిగిలిన దాంట్లో జరుగుతుంది. ఎందుకు సార్ అంటే వికాసం అనేది ఒక ఆర్డర్ని ఫాలో అవుతుంది. అదే ఇది ఏది శిరోపాదాభిముఖ. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోవాలి. భ్రూణ్కే శరీరకే బాకీ అంగ సిర్ బనానేకే బాధ హీ బంతే హే. భ్రూణ్కే, అది కదా చెప్పాను, భ్రూణ్ అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు మొట్టమొదటిసారిగా, ఓకేనా, సిర్ అంటే ఏంటి, తన తల డెవలప్ అయిన తర్వాతే మిగిలిన అంగాలన్నీ కూడా డెవలప్ అవుతాయి అని అంటున్నారు. అర్థమవుతుందమ్మా, చాలా జాగ్రత్త చదవాలి. బచ్చే పెహలే అప్నా సిర్ ఊపర్ ఉడతా హై. ఇక్కడ చూడండి, ఫస్ట్ తల నుంచి స్టార్ట్ అవుతుంది. పిల్లవాడు ఫస్ట్ తన తలను ఊపడం స్టార్ట్ చేస్తాడు. పిల్లవాడు పెహలే అప్నే సిర్ కో ఊపర్ ఉడతా హై और फिर उनकी अपनी पीठ సీదే కడాకరికే బయటతా హే. చూడమ్మా, పిల్లవాడు ఫస్ట్ తన తలనూపుతాడు. తలనూపిన తర్వాత తన వెన్నుపూసని నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదే ఇక్కడ పీఠకో సీదా కర్నేకి లగతా హే. फिर वह अपने पैरों पर खड़े होकर चलना शुरू करते हैं. వాడు కాళ్ళ మీద నించొని పైకి లేచి నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓకేనమ్మా, ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వికాసం అనేది? శిరః పాదాభిముఖ్, తల నుంచి స్టార్ట్ అయ్యి కిందన పాదాల వరకు వెళ్తుంది అని అర్థం. ఓకేనమ్మా, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని బాధపడొద్దు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నామనే బాధపడండి. ఓకేనా, రైట్. సమీపసే దూరస్థకి ఓరు. సార్ ఏంటి సార్ ఈ సమీపకి దూరస్థకి ఓరు అంటే, అమ్మ ఇది చూడండి, వికాస్ శరీరకే మధ్య భాగసే. ఇప్పుడు మనం 2 పార్ట్స్ అని చెప్పాం కదా. ఒకటి తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కరెక్ట్గా శిరోపాదాభిముఖ అని చెప్పాం. రెండోది ఏంటంటే మధ్య నుంచి, ఒక మనిషి యొక్క మధ్య నుంచి స్టార్ట్ అయ్యి ఇటు కొంత అనేది వెళ్ళడం జరుగుతుంది. ఏంటి వెళ్తుంది? వికాసం. వికాసం అంటే ఏంటి? అనేక మార్పుల ప్రక్రియ అనమాట. ఓకేనా, అది వెళ్తుంది. అయితే వికాస్ శరీరకే మధ్య భాగసే షురూ హోకర్ దూరస్థ భాగం तक फैलता है. దూరస్థ భాగాల వైపు వెళ్తుంది అనమాట. సబ్సే పెహలే బడి మాంసపేశియోంకి నియంత్రణ గతి హే. చూడమ్మా, ఇక్కడ మాంసపేశి అంటే కండరాలు. అంటే ముందుగా పెద్ద కండరాల మీద పట్టు సాధించిన తర్వాత और फिर उनकी छोटी मांसपेशियों को नियंत्रण करते हैं और उनकी गतिविधियों का प्रदर्शन, వాడి యొక్క కదలికల్ని, వాడి యొక్క క్రియల్ని పరిశీలిస్తుంది. సాక్ష్యం బన్ జాతా హై. అదమ్మా విషయం. ఏం చెప్పాను? పిల్లవాడు ముందు పెద్ద కండరాల మీద పట్టు సాధించిన తర్వాత చిన్న కండరం పట్టు సాధిస్తాడు. ఓకేనా, ఇది చూడండి, ఇదేంటి అంటే సమీపసే దూరస్థకి ఓరు. ఇక్కడ సమీపంలో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి సమీపసే దూరస్థకి ఓరు. అదవుతుందమ్మా, మధ్య నుంచి స్టార్ట్ అయ్యి ఇటు వస్తే ఈ సమీపసే దూరస్థకి ఓరు అనమాట. ఇది సమీపసే దూరస్థకి ఓరు. ఓకేనమ్మా, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రైట్. శైశవాवस्था में बच्चा किसी वस्तु को पकड़ने के लिए अपने कंधों और कोहनियों మోచేతులు, కోహనియం అంటే మోచేతులు అమ్మ, ఉపయోగ करते हैं. फिर अपनी गलतियों अपनी उंगलियों फिर भी अपनी उंगलियों के उपयोग करते हैं. చూడమ్మా, ఏమీ లేదు, పిల్లవాడు ఏదైనా ఒక విషయాన్ని చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవాలంటే ముందు వాని యొక్క భుజాలన్నింటినీ ఉపయోగిస్తాడు. దాని తర్వాత కోహనియా మోచేతులను ఉపయోగిస్తాడు. దాని తర్వాత వేళ్ళను ఉపయోగిస్తాడు అనమాట. ఎందుకు ఇది అంటే సమీపసే దూరస్థకి ఓరు కాబట్టి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సమీపసే దూరస్థకి ఓరు అనమాట, కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వికాస్ सामान्य अंश से विशिष्ट अंशों की ओर जाते हैं. विकास इज प्रोसीडिंग टू फॉर्म జనరల్ టు స్పెసిఫిక్. అంటే సాధారణ విషయం, సాధారణ దిశ, సాధారణ వ్యక్తి నుంచి ఉన్నతమైన అంటే విశిష్టం వైపు వెళ్తుంది అనమాట. దీన్ని జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్స్ అని అంటాం. जनरल टू स्पेसिफिक रेस्पॉन्स అని అంటాం. खड़े होने और चलने जैसे आसान कार्यों से लेकर सीढ़ियों చలానా సైకిల్ చలానా. అమ్మ మనకు గుర్తుంచుకోండి, ఇక్కడ క్రమబద్ధం ఉంది కదా సార్, 2 ఒకేలాగా ఉన్నాయి కదా అంటారు. అలా ఉండదమ్మా. ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చిన్న పనుల ద్వారా పెద్ద పనులు చేయగలగరు.
ఓకేనమ్మా. చూడండి, కడే హోన నించోవడం సైకిల్ తొక్కడం కారణంగా ఏం జరిగిందట, వాడు మెట్లు ఎక్కడము మరియు సైకిల్ నడపడం అనేది జరుగుతుంది అని చెప్పాడు అనమాట. అంటే ఏంటి, వీటి దాని విషయం అంటే సామాన్యమైన విషయాల దగ్గర నుంచి ఒక విశిష్ట విషయం దాకా వెళ్తున్నారు అని అర్థం అనమాట. ఓకేనమ్మా. శిశు భాష సీక్తే సమయం, పిల్లవాడు భాషను నేర్చుకునేటప్పుడు చాచాజీ, మామాజీ, దాదాజీ జైసే శబ్ద సబ్కే లియే ప్రయోగ్ కర్తే హై, బాద్ సిర్ఫ్ ఉన్కే లియే ప్రోత్సాహన్ కర్తే హై. ఇక్కడ చూడమ్మా, పిల్లవాడు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరిని తాతయ్య అని పిలుస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా నాన్నయ్య అని పిలుస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా దాది అని పిలుస్తాడు. కానీ ఎదుగుతున్నప్పుడు స్పెసిఫిక్గా ఒక్క వాళ్ళకి మాత్రమే ఆ పేరును ఉపయోగిస్తాడు. దీన్ని ఏమంటామమ్మా, సామాన్యసే విశిష్టకి ఓర్ అని అంటాము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. పहले बच्चा वस्तुओं की पकड़ने के लिए पूरे हाथ उपयोग करते हैं, फिर उंगलियों वस्तुओं की पकड़ने के सक्षम बनते हैं. అంతే కదమ్మా, పూర్తి చేతిని पूरे हाथ को उपयोग किया जाता है, फिर उनके उंगलियों से वस्तु को पकड़ने लगते हैं. అర్థమైందమ్మా. ఏంటిది అని అంటే సామాన్య से विशिष्ट की ओर अన్నమాట. सामान्य से विशिष्ट की ओर. बच्चे शुरू में सभी पुरुषों के पिता कहकर संबोधित करता है. అమ్మ చూడండి, ఫస్ట్ చిన్నపిల్లాడికి వాడికి చెప్పాను కదమ్మా, చిన్నపిల్లాడికి వాడికి ఏమీ తెలియదు, వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా నాన్నని పిలుస్తాడు. సభీకో హీ పితా బతాయిగా. ఓకేనా. ప్రతి ఒక్కరిని ఏమని పిలుస్తారమ్మా, నాన్నని పిలుస్తాడు. తర్వాత పెరుగుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ, వికాసం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కేవలం వాళ్ళ నాన్నని మాత్రమే నాన్న అని పిలుస్తాడు. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. దాన్ని ఏమంటారు, సామాన్యసే నిర్దిష్టికి ఓర్, సామాన్యసే విశిష్టికి ఓర్ అని చెప్తాం. ఓకేనమ్మా. వికాస शुरू में संपूर्ण होते हैं, फिर वयस्कों में भागों की ओर बढ़ती है. ఓకేనా. వికాసం అనేది మొత్తం అన్నిటిని కలిపే ఉంటుంది. దాని తర్వాత సపరేట్ వాడు ఎదిగే కొద్దీ, ఓకేనా, వాడు ఎదిగే కొద్దీ వికాసాలు అనేవి విడిపోయి భాగాల వైపుగా జరిగిపోవడం జరుగుతుంది, భాగాల వైపు వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనమ్మా, చాలా ఇంపార్టెంట్. వీడియోలు ఎంత అవుతుందని పట్టించుకోవద్దు, కానీ చూడండి, ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది, 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ శిక్షాకి ఆవశ్యకత చూడండి ఒకసారి. शिक्षण की अंश को सामान्य से विशिष्ट की ओर ले जाना चाहिए. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ విషయం, మనం క్లాస్ టీచర్గా ఏంటంటే పిల్లవాడికి ఈజీగా ఉండే విషయాలు ముందు చెప్పి తర్వాత టఫ్గా ఉండే విషయాలు చెప్పాలన్నమాట. అంటే ఈజీగా ఉండే విషయాలు ముందు నేర్పాలి, తర్వాత కష్టంగా ఉండే విషయాలు నేర్పాలి. ఇక నెక్స్ట్ రెండో పాయింట్ చూడండి. మూర్తిసే అమూర్తికి వేరు. మూర్తి అంటే ఏంటి, మనకు కనిపించే వస్తువు. కనిపించే వస్తువు ద్వారా పిల్లవాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాలి, కనిపించని వస్తువు అంటే ఏంటి, ఇక్కడ సామాన్యమైనటువంటి వస్తువు దగ్గర నుంచి కనిపించని విశిష్ట వస్తువు దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట. అర్థమైందా. శిక్షకి ఆవశ్యకత అంటే వికాసం అనేది ఎలా జరుగుతుందట అని అంటే, వికాసం అనేది సామాన్యసే విశిష్టికి ఓర్ జరుగుతుంది అని చెప్తున్నాను అనమాట. సామాన్యంగా అంటే మూర్తి వస్తువులను చూపించి తర్వాత అమూర్త వస్తువులను చూపిస్తే అది ఆ పిల్లవాడికి చాలా జాగ్రత్త, చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఏ నియమాన్ని ఫాలో అవుతున్నామా, వికాస సామాన్యసే నిర్దిష్టికి ఓర్ అన్నట్లు. ఓకేనా. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. 9 పూర్వానుమానిక సిద్ధాంత. సార్ పూర్వానుమాన సిద్ధాంతం అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ प्रेडिक्टेबिलिटी అనమాట. एक चरण की विकासात्मक विशेषताओं के आधार पर अगले चरण की विकासात्मक विशेषताओं के భవిష్యవాణి करना. అమ్మ చూడండి, ఏక చరణ్ అంటే ఒక దశలో వికాసాత్మక విశేషతలు అంటే ఒక వికాసం యొక్క విశేషతను గుర్తులో పెట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తు వాణిని మనం అంచనా వేయొచ్చు. ప్రెడిక్టబిలిటీ అంటే ఏంటి, అంచనా వేయడం. అంటే ఒక పిల్లవాడు మన ముందుకు వచ్చాడు స్కూల్లో, వాడికి వచ్చినప్పుడు వాడి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఓకేనా. ఏం బాగుందమ్మా, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. వాళ్ళని మీరు ప్రోత్సహించవచ్చు. ఎలా ప్రోత్సహించవచ్చు, అబ్బాయి ఇంత హ్యాండ్ రైటింగ్ బాగుంది కదా, వాడిని ఏఎస్ఐ రేటింగ్కో మనం పంపిస్తే మన స్కూల్కో మన మండలానికో మంచి ప్రైజ్ తీసుకురావచ్చు అని చెప్పి మీకు థాట్ వస్తుంది. దాన్ని ఏమంటాం తెలుసా, వికాసాన్ని ప్రాగుత్తీకరించడం అంటాం తెలుగులో. హిందీలో అయితే పూర్వానుమానిక సిద్ధాంతం అంటాం, ఇంగ్లీష్లో అయితే ప్రెడిక్టబిలిటీ అని అంటాం. చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా. శిశు వర్తమాన స్థితికి ఆధార పర్ భవిష్య కితనా విషయ హోగా ఇసుక పూర్వానుమానం కర్ సక్తే హై. అంతే కదమ్మా. ఒక పిల్లవాడికి చదువు సరిగా రాకపోవచ్చు, కానీ వాడు గేమ్స్ బాగా ఆడుతున్నాడు.
ఏమాడుతున్నాడమ్మా, గేమ్స్ బాగా ఆడుతున్నాడు. నీకు అనిపించింది ఈ గేమ్లో వాడిని బాగా ప్రోత్సహిస్తే వాడు ఏమవ్వచ్చు, ఒక మంచి కిలాడి అంటే ఒక మంచి ప్లేయర్ అవ్వచ్చు నీకు అర్థమైంది. ఓకేనా? అప్పుడు నువ్వు స్కూల్లోనే వాడిని అంచనా వేసేస్తావు. ఏమని? వీడు భవిష్యత్తులో మంచి ప్లేయర్ అవ్వడానికి అవకాశం ఉంది అని. అది ఎలా వేసామంటే ఈ వికాస సూత్రం ద్వారానే మనం చెప్పగలం. ఓకేనమ్మా? అది విషయం అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే శిశువుకి కళాయి. ఓకేనా? మణికట్టుని చూసి, కళాయి అంటే మణికట్టుగా ఎక్స్రేని చూసి ఏం చెప్పొచ్చు అంటే వాడి యొక్క శరీర ఆకారం భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? వాడి యొక్క శరీర ఆకారం అనేది అంటే శరీర తత్వం అనేది భవిష్యత్తులో ఎలా ఉంటుందో మనం చెప్పొచ్చు అని చెప్తున్నాడు. ఎందుకు ఇది? పూర్వానుమానిక सत्य है बटी विद्यार्थियों के सहज क्षमता के आधार पर भविष्य में కెరియర్ కా చయన్ కర్నా. సహజ క్షమత అంటే ఏంటి? పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యాన్ని చూసుకొని వాడు ఫ్యూచర్లో ఏమవుతాడని చెప్పి మనం ముందుగానే అంచనా వేయవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? లంబీ కూద్ అంటే ఎంత చెప్పాం కదా, ఏదైతే ఒక ప్లేయర్ లంబీ కూద్ అంటే లాంగ్ జంప్, హై జంప్, అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న ఒక స్టూడెంట్ని మనం బాగా మోటివేట్ చేస్తే వాడు ఏం చేస్తాడు, ఫ్యూచర్లో గొప్ప కిలాడి అవుతాడు, అంటే గొప్ప ప్లేయర్ అవుతాడు. ఇదేంటి అంటే పూర్వానుమానిక సిద్ధాంత్, చాలా ఇంపార్టెంట్. ఇక నాట్ బట్ లీస్ట్ विकास सभी दशाओं में సమాన్ నహి హోతా. వికాస్ సభీ దశలో అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. అమ్మా మనం ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, వికాసమే వైయక్తిక భిన్నత అవుతీ హే. వైయక్తిక భిన్నత అంటే ఏంటి? వ్యక్తిగత భిన్నత. వ్యక్తిగత భిన్నత మనం ఎవరితో చూస్తాము అని అంటే పక్క వాళ్ళతో పోల్చి చూస్తాం. అంటే ఒక రాధ అనే అమ్మాయికి 4 సంవత్సరాల్లో మాట్లాడడం వచ్చింది, కానీ సీత అనే అమ్మాయికి 3 సంవత్సరాలకి మాట్లాడడం వచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో వికాసం ఏంటి అంటే వైయక్తిక భిన్నత. ఓకేనా? చాలా చెప్తున్నాను చూడండి. ఎందుకంటే మనం ఈ వ్యక్తిగత భిన్నత దగ్గరన ఈ సభీ దశమే ఏక్ జైసే నహీ రహతా ఉంది కదమ్మా, ఇక్కడ అంటే నాన్ యూనిఫామిటీ ఉంది కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫస్ట్ దీనికోసం చెప్పేస్తాను చూడండి, దాని తర్వాత ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఓకేనా? వికాస్ సభీ దశలో ఏక్ జైసే నహీ రహతా. ప్రతి దశలో కూడా ఒకేలా ఉండదు. సరే, ఎందుకు ఉండదు ఒకేలా అని అంటే ప్రత్యేక వికాసం ప్రత్యేక చరణమే. ప్రతి దశలో కూడా అలగ్ అలగ్ తరీకేసే హోతా హై. ప్రతి దశలోని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసం అనేది ఏంటమ్మా, శారీరక వికాసం శైశవావస్థలో ఎంత ఉంటుందో తెలుసా? చాలా స్పీడ్ ఉంటుంది. పిల్లవాడు మ్యాక్సిమం శారీరక వికాసంలో బాగా ఎదుగుతాడు. నెక్స్ట్ ఎక్కడ ఎదుగుతాడు అంటే కిశోరావస్థలో బాగా ఎదుగుతాడు. ఏంటి, వాడి యొక్క హైట్ అన్నా వెయిట్ అన్నా సరే అక్కడ బాగుంటుంది. అయితే శారీరక వికాసం అనేది శైశవావస్థలో బాగుంటుంది, కానీ ఎక్కడ బాగోదు, బాల్యావస్థలో ఏమాత్రం ఎదుగుదల అంత హెవీగా ఉండదు. జరుగుతుంటుంది అంతే, కానీ హెవీగా ఉండదు. ఇక్కడ సామాజిక వికాసం అనేది శైశవావస్థలో కమ్ అవుతాయి. సామాజిక వికాసం అంటే ఏంటి? సొసైటీ సంబంధించి అంటే ఇతరులతో సంబంధాలను ఏర్పాటు చేసుకునే వికాసం అనేది. అది శారీరక దశలో తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఇంటికి మాత్రమే పరిమితం ఉంటాడు కాబట్టి శిశువు. అదే బాల్యావస్థలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆ టైంలోనే పిల్లవాడు ఆడుకునే దశ ఉంటుంది. స్కూల్కి పంపిస్తాము, స్కూల్లోని మొత్తం అందరితో కలిసి ఉండే విషయం ఉంటుంది కాబట్టి సామాజిక వికాసం అనేది బాగా డెవలప్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? సభీ దశలో ఏక్ జైసే నహీ రహతా అంటే ఏంటి? ఈ వికాస యొక్క దశల్లోనే ఒక దశలో స్పీడ్గా ఉండొచ్చు, ఒక దశలో స్లోగా ఉండొచ్చు. అర్థమవుతుందమ్మా? ఒక దశలో స్పీడ్గా ఉండొచ్చు, ఒక దశలో స్లోగా ఉండొచ్చు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఎందుకు అంటే ఇక్కడ మనం చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇందా చెప్పాను వైయక్తిక భిన్నతాయే అని చెప్పాను. ఈ వైయక్తిక భిన్నతాయే వేరుగా ఉంటుంది. సభీ దశమే ఏక్ జైసే నహీ రహతీ ఇది వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారంటే అయితే దశలైనా మెన్షన్ చేస్తాడు, లేదంటే వాడి యొక్క ఆయువునైనా మెన్షన్ చేస్తాడు, ఏజు. ఓకేనా? దశలైనా మెన్షన్ చేస్తాడు, లేదంటే వాడి యొక్క ఆయువునైనా మెన్షన్ చేస్తాడు. ఓకేనా? కిశోరావస్థ మే బాలక్ ఊంచాయి బహుత్ అధిక్ హోతీ హే అని చెప్పాడు అనుకోండి. కిశోరావస్థలో ఉన్న వ్యక్తి, కిశోరావస్థలో ఉన్న బాలుడు ఎక్కడట వాడి యొక్క ఎత్తు అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఓకేనా? దీంతో పోలిస్తే బాల్యావస్థతో పోలిస్తే ఇది ఏ వికాస సూత్రానికి సంబంధించింది అని అడుగుతాడు. అప్పుడు వికాస సభీ దశమే ఏక్ జైసే నహీ రహతీ అని వస్తున్నాము. చూడండి, ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడకుండా చాలా క్లారిటీగా చెప్పాను. ఓకేనా? మీరు వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఒకసారి క్లాస్ అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ సార్, ఇప్పుడు మనం బిట్స్ చూసాం కదమ్మా ముందు. ఇప్పుడు ఆ బిట్స్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏంచి ఆ బిట్స్, గత ప్రీవియస్ బిట్స్కి మనం చెప్పిన క్లాస్కి ఏవైనా సంబంధం ఉందా, మనం చేయగలమా లేదా అనే విషయాలు మనం ఒకసారి చూసుకోవాలి. అయితే ఒకసారి ఈ బిట్ చూడండి. నిమ్న में से यह सही कथन है అన్నాడు. నిమ్న में से सही कथन है అన్నాడు. వికాస ఏక అల్పకాలీన ప్రక్రియ అన్నాడు. చెప్పండి అమ్మా, అల్పకాలీన ప్రక్రియ ఇది ఒక షార్ట్ టర్మా? చూడండి,
వికాసం అనే షార్ట్ టర్మా? శైశవ వస్తుందా కాకపోద్దా, కిషోర వస్తుందా కాకపోద్దా, ఎక్కడి వరకు కాకపోద్ది? ఇది చాలా తప్పు. ఎందుకు? వికాసం అనేది జీవన పర్యాంత ప్రక్రియ, జీవితాంతం నడిచే ప్రక్రియ. అది ఎక్కడ ఆగదని చెప్తున్నాను, పదే పదే చెప్పాను. ఓకేనా? వికాసమే వైయక్తిక భేద నహి హోతే. చూసారా, వికాసంలో వైయక్తిక భేదాలు లేవు అని చెప్తున్నాడు. అమ్మ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయండి. అదే కదా నేను చెప్పాను. సుమా అనే అమ్మాయి 4 సంవత్సరాలు వచ్చినప్పటికి మాట్లాడుతుంది. రాధా అనే అమ్మాయి 4 సంవత్సరాలు వచ్చినా మాట్లాడలేకపోతుంది. అయితే తను ఏ వికాస నియమాన్ని అనుసరించి వీళ్ళకి ఎలా జరుగుతుందంటే, వికాసమే వైయక్తిక విభిన్నతయే హోతీ హే. ఖచ్చితంగా వైయక్తిక విభిన్నతలు ఉంటాయి. అంటే వాళ్ళ విధానాన్ని బట్టి వైయక్తిక విభిన్నతలు ఉంటాయి. ఒకరిలో ముందుగా జరగవచ్చు, ఒకరిలో స్లోగా జరగవచ్చు అనేది ఇది. కాబట్టి వికాసంలో వైయక్తిక భేదాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది తప్పే, ఎందుకంటే ఇక్కడ ఉండవని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఉంటాయి. సభ్య వికాసమే ఏక్ జైసే నహి హోతా. అంతే కదమ్మా. వికాసం అనేది అన్ని దశల్లో ఒకేలా ఉంటుందా? ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? చూడండి, శారీరక వికాసం అనేది శైశవావస్థలో చాలా స్పీడ్గా ఉంటుంది, బాల్యావస్థ చాలా స్లో అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇది ఆన్సర్ రైట్. ఓకేనా? ఇంక ఇదేంటి? వికాసం అనేది పూర్వకథనే నహి అని చెప్పాడు. చూడండి, వికాసం అనేది పూర్వకథని అంటే ఏంటి? అన్ప్రిడిక్టబుల్ అని చెప్పాడు. ప్రిడిక్టబుల్లా మనం అంచనా వేయొచ్చా లేదా? ఒక పిల్లవాడు మన స్కూల్లో బాగా గేమ్స్ ఆడుతున్నాడంటే, అబ్బాయి వీడు ఫ్యూచర్లో మంచి కిలాడి అవ్వచ్చు అని చెప్పి ముందునే మనం అంచనా వేయొచ్చు అని చెప్పానా లేదా? కాబట్టి ఇది కూడా తప్పు, ఎందుకంటే నహి అని ఇచ్చాడు. కాబట్టి ఈ ఒక్కటే ఆన్సర్ రైట్ అవుతుంది. ఇది 2022 బిట్టు, టెట్ బిట్టు హిందీ. అర్థమవుతుందమ్మా? చెప్తున్నాను కదా, మనం క్లారిటీగా అర్థం చేసుకొని నేర్చుకుంటే కష్టమైన పనే కాదు అసలు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇది చూడండి. ఓకేనా? బచ్చా భిన్న శబ్దంకి బోల్నేసే భిన్న శబ్దాలు మాట్లాడుతున్నాడంటమ్మా. చూడండి, శబ్దాలు మాట్లాడుతున్నాడు, భిన్న శబ్దం మాట్లాడేస్తున్నాడు. పెహ్లే అర్ధహీన ధ్వనియా నికల్తా హే. అంటే మాట్లాడడం కంటే ముందు ఏమైందట? అర్ధహీన ధ్వనియా నికల్తా హే యహ్ ఇస్ వికాస్ నియమ అన్నది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విషయం నీకు తెలియదు. ఏం తెలియదు అంటే అసలు ఆ బిట్ అంటే ఏంటో నీకు తెలియదు. ఓకేనా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా చేయొచ్చు అని చెప్తాను. చూడండి అమ్మ, చూడండి, అసలు పిల్లవాడు ఏం చెప్పాడు సింపుల్గా అంటే, పిల్లవాడు అర్ధహీన ధ్వనులు మాట్లాడిన తర్వాతే భిన్న శబ్దం మాట్లాడుతున్నాడు అని చెప్పారు. అవునా? అర్ధహీన ధ్వనులు మాట్లాడిన తర్వాతే భిన్న శబ్దం మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. అవునా? ఏం చెప్పాడు? అర్ధహీన ధ్వనులు మాట్లాడిన తర్వాతే భిన్న శబ్దం మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు దీనికి సరిపోయినవి ఏవైనా ఆప్షన్స్లో ఉన్నాయా? ఫస్ట్ చూడండి, ప్రిన్సిపల్స్ కంటిన్యూస్లీ డెవలప్మెంట్. అమ్మా, ప్రిన్సిపల్స్ అనేది కంటిన్యూస్ అంటే ఇదేంటి? కంటిన్యూస్ డెవలప్మెంట్ ఏంటి? ఇది కంటిన్యూస్గా సాగుతుంది, జరుగుతుంది అని అర్థం. అవునా కదా? వికాసం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని అర్థం. అంటే ఎక్కడ ఆగకుండా చివరి వరకు జరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఇది అవుతుందా? ఇది అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ జీవితాంతం జరిగే ఏదైనా విషయం చెప్పాడా? ఏం చెప్పలేదు. పిల్లవాడు శబ్దం నేర్చుకునే ముందు ఏం మాట్లాడాట? అర్ధహీన, ఎలాంటి అర్థాలు లేనటువంటి ధ్వనులు నేర్చుకున్న తర్వాత అప్పుడు శబ్దం నేర్చుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇది అవ్వదు. తర్వాత వ్యక్తిగత భిన్నత గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిగత భిన్నత అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇవ్వాలంటే ఇద్దరిని పోల్చాలి. అయితే రమాసుధ, ఎందుకంటే ఇద్దరిని పోల్చినప్పుడే వీరిద్దరిలో ఇండివిజువల్ డిఫరెన్స్ ఉందని చెప్పినప్పుడే ఈ వికాస నియమం అనేది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇది అవుతుందా? ఇది అవ్వదు. తర్వాత పారస్పరిక సిద్ధాంతం నేను చెప్పాను కదమ్మా. ఎంటర్ రిలేషన్షిప్ అంటే ఏంటి తెలుసా? అంటే చూడండి, ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అంటే ఒక వికాసం అనేది మరొక వికాసం మీద ఆధారపడుతుంది అని చెప్పాను. అవునా? పిల్లవాడు ఒక శారీరకంగా వైకల్యం ఉంటే వాడు పిల్లలతో ఆడుకోలేక సామాజిక వికాసానికి దూరం అవుతున్నాడు. అర్థమైందమ్మా? అంటే ఒక వికాసం అనేది మరొక వికాసం అనేది తోడ్పాటు అవ్వాలి. ఒకవేళ ఒక వికాసం జరగకపోతే మరో వికాసం జరగడానికి ఛాన్సే లేదు. అది పారస్పరికత సిద్ధాంత. ఓకేనా? ఇక మిగిలింది ఏది? ఇదే. అదే ఆన్సర్ అవుతుంది. నువ్వు పెట్టకపోయినా అదే ఆన్సర్ అవుతుంది. సరే, ఎలా ఒకసారి చూద్దాం. సామాన్యసే నిర్దిష్టకి ఇవ్వరు. సామాన్యమైనటువంటి, ఎందుకంటే ఏ పిల్లవాడైనా సరే మొట్టమొదటిసారి ఏంటి మాట్లాడతాడు? అర్ధహీన ధ్వనిలే మాట్లాడతాడు. నువ్వు పుట్టిన వెంటనే మనకి కానీ శబ్దం వచ్చా, ఏదైనా పద పలకడం వచ్చా, ఆ ఆ ఆ ఆ అన్న తర్వాతే అమ్మ అని అంటాం. అవునా కదా? ఎన్నిసార్లు అన్న తర్వాత మనం అమ్మ అని అంటాం? అవునా? ఈ యాకి అర్థం ఉందా? లేదు కదా? తర్వాత అమ్మ అంటే అర్థం ఉంది కదమ్మా. అలా అర్ధహీన ధ్వనులు మాట్లాడిన తర్వాతే ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి శబ్దాలని మాట్లాడతారు. ఇది ఇంపార్టెంట్. అర్థమవుతామా? చూసారా? ఇది వచ్చిన బిట్టు మనం చేయగలుగుతున్నామా లేదా? ఇలాంటి బిట్టు మీరు ఏ ప్రాక్టీస్ బిట్స్ అయినా తీయండి, ఖచ్చితంగా మనం చెప్పినట్లుగానే ఉంటుంది. ఓకేనమ్మా? అది నెక్స్ట్ ఇది చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా? బాలుకో అప్పుడే మాతాపితాసే అచ్చి ఆవాజ్ మిలి. ఏం దొరికిందమ్మా? ఒక మంచి వాయిస్ వచ్చిందిరా.
ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఉచిత ప్రశిక్షణ और ప్రోత్సాహానికే సాత్ సాత్ సరి అయిన ట్రైనింగ్ ఇచ్చారా, మరియు ఏం చేశారు? సరైన ట్రైనింగ్తో పాటు ఒక మోటివేషన్ ఇచ్చారు, ప్రోత్సహించారు. అర్థమవుతుందా? సరే, ఉచిత ప్రశిక్షణ అంటే ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చారు, ప్రోత్సహించారు కూడా. దానివల్ల ఏమైంది? ఒక అచ్చే గాయక రూపమే పహచానే లాగా, ఒక మంచి గాయకులా తయారయ్యాడు అనమాట. అర్థమైందా? ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ జరిగాయి. ఒకటేంటి, మాతాపిత దగ్గర నుంచి ఏమొచ్చిందమ్మా? వాయిస్ వచ్చింది, వచ్చే ఆవాజు. మరి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఏమొచ్చింది అంటే ఒక మంచి గాయక అయ్యాడు. అయితే ఇది ఏ ప్రక్రియ అని అడుగుతాడు, అంటే వికాస నియమాల్లో ఏ నియమంలోకి వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు చూద్దాం అమ్మ, చూడండి కింద నుంచి వెళ్దాం. ఇందాకలాగా వికాस सभी दिशाओं में, ఓకేనా, सभी दिशाओं में समान रूप से चलता है. ఇక్కడ చూడండి, వికాस सभी दिशाओं में समान रूप से चलता है, అన్ని దిశల్లో ఒకే విధంగా వెళ్తుంది. తప్పు ఇది, ఎందుకంటే అన్ని దిశల్లో ఒకే విధంగా వెళ్ళదు కదా అసలు, కాబట్టి అది తప్పది, అది పక్కన పెడేసేయండి. తర్వాత వికాస్ ఏక నిశ్చిత ప్రతిమానుకో అపనాతే హై. అమ్మ చూడండి, వికాస్ ఏక నిశ్చిత ఒక క్రమాన్ని అనుసరిస్తుంది, నిజమే. చూడండి, ఒక క్రమాన్ని అనుసరిస్తుంది, నిజమే. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో క్రమం ఉందట ఎక్కడైనా? ఒక క్రమం ఉందా? ఎక్కడా లేదు. క్రమం అంటే ఏంటి? ఎల్ఎస్ఆర్. చూడండి, క్రమం అంటే ఏంటమ్మా? LSRW. అంటే పిల్లవాడికి ఈ లిజనింగు, స్పీకింగు, లిజనింగు, స్పీకింగు, ఓకేనా, రీడింగు, రైటింగు, ఇది ఒక ఆర్డర్. అలా వస్తేనే కదా నిశ్చిత ప్రతిమ అని చెప్తారు. ఓకేనా? ఇక ఆర్డర్లీ సీక్వెన్స్ ఉంది కదా, అప్పుడైతేనే కదా అవుతుంది. కాబట్టి ఇదైనా అవుతుందా అంటే అవ్వదు. నెక్స్ట్, వికాస నిరంతర ప్రక్రియ అంటే కంప్లీట్గా జరిగే ప్రక్రియ. కాబట్టి ఇక్కడ నిరంతర ప్రక్రియను ఎక్కడైనా ఇచ్చాడా? లేదు. అంటే నిరంతర ప్రక్రియ తగిన ఎగ్జాంపుల్ కాదు అది. కాబట్టి ఇంకేమవుతుంది? వికాస్ ఏక అంతః క్రియ. చూడమ్మా, అంతఃక్రియ అంటే ఏం చెప్పాను? ఇంటరాక్షన్. ఈ బిట్టు నాకు ఫస్ట్ అంతఃక్రియ అంటే ఏంటో నాకు తెలీదు, కానీ నేను చెప్పాను కదా మీకు, ఇంటరాక్షన్ అని ఒకటి, ఇంటర్ రిలేషన్ అని ఒకటి ఉంటుందని చెప్పాను. ఇంటర్ రిలేషన్ అంటే ఏంటి? పరస్పర సంబంధసే చల్తా అని ఉంటుంది. పరస్పర సంబంధం అంటే ఏంటి? ఒక వికాసం మరొక వికాసం మీద ఖచ్చితంగా ఆధారపడి వెళ్తుంది, అది పరస్పర సంబంధం. దాన్ని ఇంగ్లీష్లో ఇంటర్ రిలేషన్షిప్ అంటాం. ఇందాక చెప్పాను, చూపించాను కదా, అది ఇంటర్ రిలేషన్షిప్, ఇది ఇంటరాక్షన్. సరే, ఇంటరాక్షన్ అంటే ఏంటంటే పిల్లవాడి యొక్క అనువంశికత మరియు పర్యావరణం. ఓకేనా? పర్యావరణం అంటే పరిసర యొక్క రెండూ కూడా అందులో మిళితమై ఉంటాయి. ఏముంటాయమ్మా? అనువంశికత మరియు పర్యావరణం. సరే, ఏమున్నాయి ఇక్కడ అని అంటే చూడమ్మా, మాతాపిత దగ్గర నుంచి ఏమొచ్చింది? వచ్చే ఆవాజ్ మిలి కదా, కాబట్టి ఇది ఏమైంది? అనువంశికత అయింది. అనువంశికత. అయితే పిల్లవాడిని ఉచిత ప్రశిక్షణ ప్రోత్సాహం ఇచ్చారు కదా, మరి ఉచిత ప్రశిక్షణ ప్రోత్సాహం అంటే ఇదేంటి అంటే పరిసర్. అవునా? పరిసర్ అర్థం చేసుకోవాలా. అలా అర్థం చేసుకుంటే బిట్ చాలా ఈజీగా పెట్టచ్చు. ఓకేనా? అలా రావడం వల్ల ఓకేనా, పిల్లవాడు బాగా గొప్ప గాయక అయ్యాడని చెప్తున్నాడు, గొప్ప గాయక అయ్యాడని చెప్తున్నాడు. ఇది అంతఃక్రియ అంటారు. దాన్నే ఇంగ్లీష్లో ఇంటరాక్షన్ అంటారు. ఓకేనా? ఇంటరాక్షన్ వేరు, ఇంటర్ రిలేషన్ వేరు. ఎందుకంటే ఈ హిందీ అనేది, అంటే ఈ హిందీలో ఇచ్చింది అనేది వాడు ట్రాన్స్లేట్ని బట్టి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ ఇంగ్లీషే స్టాండర్డ్. అది ముందే అనౌన్స్మెంట్ ఇస్తారు కదమ్మా, ఏదంటే మన పేపర్లో ఇంగ్లీష్కే నేను ప్రాముఖ్యత ఇస్తానని చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత మన పేపర్ ఓపెన్ అవుతుంది టెట్లో. ఓకేనా? కాబట్టి మనకి ఇంగ్లీష్లోనే ఇంపార్టెంట్, కాబట్టి కొన్ని ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. ఓకేనండి. అయితే మ్యాక్సిమం మనం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. చిన్న పేపర్లు తయారు చేసి బిజీ వల్ల పెట్టలేకపోతున్నాం, దయచేసి ఏమనుకోవద్దు దానికి. ఓకేనా? అయితే చాలా జాగ్రత్త చూడండి. ఈ టాపిక్ నుంచి కన్ఫామ్గా ఒక బిట్ అయితే కన్ఫామ్గా వస్తుంది, దాన్ని మీరు పెట్టగలగాలి. క్లాస్ చూసి కూడా పెట్టలేకపోయారంటే అది కొంచెం బాధాకరమైన విషయం, కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనా? ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.